అతి పరిశుద్ధమైన నామంలో జేడిఎం రక్షణ ప్రార్థనా మందిరమునకు కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనములు. ఎందుకంటే కూటేం కలిగిన ఇప్పుడు నాకు ఒకసారి అది ఉంచిపోతుంది. దేవుడి కృపను బట్టి మరి ఈరోజు దేవుని మందిరం కూర్చున్న మీ అందరితో దేవుడు సూటిగా మాట్లాడును గాక. జాగ్రత్తగా ఉండి అందరూ బాగున్నారమ్మా? మర్చిపోయారో ప్రార్థన చేస్తారా కోసం? దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఈరోజు మన ముందు ప్రభు బల్ల ఉంది కదా. ప్రభు బల్ల అంటే ఏంటి? ప్రభు బల్లలో చేరవేసే మనం ప్రభు బల్లకు ముందు ఏం చేయాలి, బల్ల తర్వాత ఏం చేయాలి, కొన్ని విషయాలు మనం ఈరోజు బైబిల్ గ్రంథంలోని వాక్యాల ద్వారా మనం నేర్చుకుందాం. ఎందుకంటే ప్రభు బల్ల అంటే అర్థం ఏమిటంటే ప్రభు రాత్రి భోజనం. తన శిష్యులకు మరి ఆయన అప్పగిపోవడానికి ముందు రాత్రి, ఇది నా శరీరం, ఇది మీరు తినాలి, నన్ను జ్ఞాపకం చేసుకుంటే. ద్రాక్ష రసం తీసుకుని ఇది నా రక్తం, దీన్ని నా రక్తం గుర్తుగా మీరు త్రాగాలి అని చెప్పారు. చివరిసారిగా పస్కా భోజనం చేసినప్పుడు యేసు ప్రభువుడు ద్రాక్ష రసాన్ని రొట్టెని ఇచ్చి ఇలా అన్నారు. లోకాసు వార్త 22వ అధ్యాయంలో ఇంకా మీకు బాగా సూటిగా అర్థం అవ్వాలంటే 22వ అధ్యాయము లోకాసు వార్త 22వ అధ్యాయంలో చెప్తూ ఉన్నారు. 19వ వచనం, పిమ్మట ఆయన యొక్క రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి వారికి ఇచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు దీన్ని చేయడని చెప్పారు. ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నె పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందించబడుచున్న నా రక్తం వలనైనా క్రొత్త నిబంధన. సరిపోతుంది. దేవుడి పరిశుద్ధ వాక్య భాగము మనందరి హృదయాలలో సూటిగా మాట్లాడుగాక. చివరిలో యేసుప్రభు వారు తన శిష్యునికి రక్తాన్ని గురించి, శరీరం గురించి చెప్పిన తర్వాత ఆయన ఒక మాట అన్నారు, ఇది నిబంధన గుర్తుగా, ఇది క్రొత్త నిబంధన. ఇప్పుడు ఇంతకుముందు పాత నిబంధన గ్రంథంలో బైబిల్లో 2 భాగాలు ఉన్నాయి, తెలుసు కదా. ఒకటి పాత నిబంధన గ్రంథము, 2 క్రొత్త నిబంధన గ్రంథం. ఈ రెండింటికి ఉన్న తేడా ఏమిటి అని అంటే, పాత నిబంధన గ్రంథంలో పాపం చేస్తే ఒక పరిశుద్ధమైన పశువును లేకపోతే ఒక కోడెను, ఒక దూడను మరి అర్పించాలి. అంతేకాదు ఒక్కొక్క పాపానికి ఒక్కొక్క రకమైన బలి అర్పించాలి ఒక మనిషి. అంటే ఏంటి, మనిషి రోజు ఎన్ని 10 పాపాలు చేశారనుకో 10 రకాల బలులు అర్పించాలి. అప్పుడు పాపం పోయింది. అది ఎక్కడ, ఒక ప్రత్యక్ష గుడారం దగ్గరికి, యాజకుడి దగ్గరికి వెళ్ళినప్పుడు యాజకుడు నీ పక్షంగా ఆ పక్షిని వధించి ఆ రక్తాన్ని ప్రోక్షించి మరి నీ పాపానికి పాప పరిహారార్థ బలిగా దాన్ని అర్పిస్తాడు. అంటే మీకు అర్థమైంటుంది అనుకుంటున్నాను. పాత నిబంధన కాలంలో ఒక మనిషి చాలా బలులు అర్పించవలసి వచ్చేది పాపం చేసినది. ఇప్పుడు దేవుడు దాన్ని ఏం చేశాడు, కొత్త నిబంధన చేసుకున్నాడు. ఇలా కాదు, మీకు అందరి కొరకు ఒకేసారి ఒకే బలి. ఎంత సింపుల్ అయిపోయింది చూడండి కదా. ఇప్పుడు మొబైల్ అంతే కదా. ఇంతకుముందు ఏదన్నా చేయాలనుకో, ఇది మామూలుగా టెలిఫోన్ దాంట్లో ఆ నెంబర్ ఇలా తిప్పి కొట్టేవారు. పాత టెలిఫోన్లో ఒకటిని ఇలా తిప్పేవారు, మళ్ళీ 2ని ఇలా తిప్పేవారు. తర్వాత కొంచెం డెవలప్ అయింది. ఇప్పుడు ఏమొచ్చేసింది, టక 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 అని నొక్కేస్తున్నారు. ఇప్పుడు అది కూడా పోయింది. ఇప్పుడు ఏమొచ్చేసింది అంటున్నారు. ఇప్పుడు ఇలా జరుగుతూ పోతా ఉన్నారు. ఇంతకుముందు ఒక సెంటర్ ఏజ్ వచ్చేటప్పుడు కళ్ళు పోయేవి. అంటే 40 years అలాగ వచ్చేటప్పటికి కళ్ళు కొంచెం సైడ్ పవర్ తగ్గేది. ఇప్పుడు అలా కాదు, చిన్న పెద్ద తేడా, చిన్నోడు ముసలోడు పెద్దోడు తేడా ఏం లేదు, అందరికీ సమానంగా కళ్ళు పోతా ఉన్నాయి. ఎందుకు? ఇది ఏం చేస్తుందంటే తిప్పుతో ఒక్కసారి ఓపెన్ చేశారా ఇంక మీరు ఆకలి, ఇంకేమంటారు తర్వాత, ఇంక తగ్గేది లేదు, తిప్పుతానే ఉంటారు. అంటే మనిషి దేనికి ఆధారపడిపోయాడు, దేని మీద ఆధారపడిపోయాడు అంటే సుఖానికి, కళ్ళ యొక్క సంతోషానికి నేత్రాశ. ఇది నేత్రాశ అంటారు. ఈ నేత్రాశకు లొంగిపోయి దానికి బానిస అయిపోయాడు. అంతకుముందు ఫ్రెండ్స్ మాట్లాడుకున్నారు నాకు తెలిసి.
ఇప్పుడు ఫోన్లు ఎలా ఉన్నామో నెంబర్ ఫోన్ ఉన్నప్పుడు ఎలా ఉన్నావు అన్నా, ఎలా ఉన్నావు చెల్లి అని. ఇప్పుడు మాట్లాడుకోవటానికి టైం లేదు. ఎందుకు చెప్తున్నానంటే వాక్యం ఏం చెప్తుందంటే నన్ను జ్ఞాపకం చేసుకోమన్నది. మీకు ఒక మాట చెప్పానంటే మీరు నేను తిట్టేస్తాను. నిర్గమకాండంలో దేవుడు తన ప్రజల ఇశ్రాయేలుకు వాగ్దానం చేశాడు, మీరు 6 రోజులు కష్టపడి 7వ రోజు పరిశుద్ధ దినం, అది నాది, దీన్ని పరిశుద్ధంగా ఆచరించాలని చెప్పాడు. ఒకవేళ అలా కనుక మీరు ఆచరించకపోతే పనిష్మెంట్ ఏంటి తెలుసా? మీకు మరణ శిక్ష వేస్తాను డైరెక్ట్గా చెప్పాడు దేవుడు. ఇప్పుడు దేవుడు వాక్యం అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ మారదు. ఈ లోకంలో ఏముంది? అసలు యేసుప్రభు ఈ లోకానికి రావడానికి గల కారణం ఏంటి? దేవుడు అంటే ఏంటి? దేవుడు అంటే రక్షించేవాడు, విడిపించేవాడు. అంటే మనం ఎక్కడ ఉన్నట్టు అర్థం? దేవుడు ఎందుకు కావాలి మనకంటే మనం శ్రమల్లో ఉన్నాం, పాపంలో ఉన్నాం, అందుకే దేవుడు కావాలి. దేవుడు ఎందుకు కావాలి అంటే పాపం నుంచి మనల్ని రక్షించడానికి కావాలి. దేవుడు ఎందుకు అవసరం అంటే మనం ఎప్పుడు బ్రతికి ఉండటానికి దేవుడు కావాలి. ఇప్పుడు మీరు ఎవరైనా అనుకుందాం, మీరు ప్రార్థన చేసుకున్నప్పుడు ఏమైనా ప్రార్థన చేసుకుంటున్నాము, నేను ఎప్పుడు సంతోషంగా ఉండాలనుకుంటాను. తప్పేం కాదు కదా, అది తప్పు కాదు కదా, మంచిదే కదా. మనం ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, బీ హ్యాపీ, సంతోషంగా ఉండాలని కోరుకుంటాం. అందుకని ఎక్కువ సంతోషం గురించి చెప్పే వాక్యాలు ఎక్కువ వింటాం, బ్లెస్సింగ్స్ గురించి చెప్పే ప్రార్థనలు ఎక్కువ చేస్తాం. ఏదైనా కూర్చొని నొక్కి నువ్వు దేవుని మీద రాకపోతే నీకు జబ్బు అవుతుందని అనుకో, బాగా చర్చ మానేస్తారు. ఈ చర్చకి ఎంతసేపు ఏం చెప్తారు అంటే మనకి శాశ్వతమైన సంతోషం కావాలి. మనం ఎప్పుడు అదే కోరుకుంటాం, ఎప్పుడు సంతోషంగా ఉండాలి, కష్టాలు ఉండకూడదు. అందుకే కదా దేవుని మందిరానికి వస్తున్నాం, టైం టు టైం భోజనం చేస్తున్నాం, ట్యాబ్లెట్స్ వేసుకున్నాం, ఇది చేసుకుంటున్నాం. ఇప్పుడు అన్నిటికీ కారణం ఏంటి? మనం దేవుని దగ్గర ఉండాలి. దేవుడు సంతోషంగా ఆయన రాజ్యంలో కోటాను కోట్ల దూతల సమూహాలు, పరలోక రాజ్యం, యేసయ్య ఉంటాడు, పరలోక రాజ్యం ఉంటుంది, దూతలు, సింహాసనాలు, ఒక లైన్లో స్తుతి ఆరాధన జరుగుతూ ఉంటుంది. ఆ లైన్లో నీవు నేను ఉండాలి. యేసుప్రభు అదే కోరుకుంటా ఉన్నాడు. తల్లిదండ్రులు ఏ విధంగా తన బిడ్డల క్షేమం కోరుకుంటారో, తన బిడ్డలు ప్రయోజకులైనప్పుడు నాకు డాక్టర్ అని ఎలా తల్లి చెప్పుకుంటుందో, యేసయ్య కూడా అలా చెప్పుకోవడానికి చూస్తూ ఉన్నాడు. ఈయన నా బిడ్డ, ఈయన నాకు నమ్మకమైన మంచి దాసుడు, దాసురాలు అని చెప్పుకునే గర్వపడటానికి ఆయన కోరుకుంటున్నాడు. దేవుడు మనల్ని అందుకే ప్రేమించాడు. దేవుళ్ళగా ఎవరు మిమ్మల్ని ప్రేమించరు. ఏ దినం ఏమవుతామో మనకు తెలియదు. ఇండియాలో చాలా ఘోరమైన పరిస్థితులు, వాక్యము బాహాటంగా చెప్పుకోవటం లేదు. ఇప్పుడు వెళ్ళి ఆర్డర్ తీసుకోవాలి, ఓల్డ్ శ్రమలు అయిపోయినాయి. ఇప్పుడు మనమే అదృష్టవంతులు, చక్కగా చెప్పుకుంటున్నాం, మంచిగా ఆరాధన చేస్తున్నాం. ఇప్పుడు అక్కడ ఇండియాలో ఏదైనా సౌండ్ చేయడం కూడా లేకుండా అయిపోయింది. దేవుని వాక్యం జరుగుతూ ఉంది, ఆయన రాకడ గుర్తులు జరుగుతూ ఉన్నాయి. ఎంత ధనం ఉన్నా ఉపయోగమేమీ లేదు. అందుకని ఒక చిన్న పాట పాడదాం అనుకుంటున్నాను. పాడమంటారా? పాడమంటే పాడతాను, లేదంటే వాక్యం చెప్పేస్తాను. చూడండి, ఏ దినమో నీకు, ఏ గడియో నీకు. చాలా రోజుల నుంచి ఈ పాట పాడదాం అనుకుంటున్నాను. సౌండ్ పెడతాం. ఏ దినమో నీకు, ఏ గడియో నీకు, ఏ దినమో నీకు, ఏ గడియో నీకు తెలియదురా మానవుడా, ఎరుగవురా మానవుడా. ఏమైపోతావు, ఇచ్చటికేగిపోతావు, ఏమైపోతావు,
యేసయ్య రాకడకు గురుతులెన్నో జరుగుతుంటే ఈ లోక భోగాలు ఎంతో కాలం యేసయ్య రాకడకు గురుతులెన్నో జరుగుతుంటే దేవుని దేవుని వాయురాలెత్తుకురా దేవుని దేవుని వాయురాలెత్తుకురా ఏ దినమో నీకు ఏ గడియో నీకు తెలియదురా ఎరుగవురా నెమ్మది లేకుండా ఎంతకాలం నీకున్నా రెండు మూడు తరములకు ఆస్తి నీవు కలిగి ఉన్నా నెమ్మది లేకుండా ఎంతకాలం నీకున్నా రెండు మూడు తరములకు ఆస్తి నీవు కలిగి ఉన్నా బ్రతుకున్న యేసయ్య నీకు లేకుంటే బ్రతుకున్న యేసయ్య నీకు లేకుంటే ఎంతమైపోతావు ఏ దినమో నీకు ఏ గడియో నీకు తెలియదురా ఎరుగవురా ఏమైపోతావు ఇచ్చటిపోతావు ఏమైపోతావు ఇచ్చటిపోతావు ఈ లోకంలో ఎంత ధనం ఉన్నా ఎంత ఆస్తి ఉన్నా చివరికి మానవ జీవితం క్షణం అని చక్కగా ఈ పాట రాశారు. ఈరోజు యేసుప్రభు వారు కూడా మనకి శాశ్వతమైన జీవితం ఇవ్వాలని వచ్చాడు. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడతాడు. ఈ ప్రభు వల్లంటే మనకి గుర్తొచ్చేది ఏమిటి అంటే కలువరి శిలువలో ఆయన మన కొరకు ఆయన శరీరాన్ని చీల్చారు, ఆయన కొరడా దెబ్బలు తిన్నారని మాత్రమే మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అంతేకాదు ఆయన రక్తాన్ని కాల్చారని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ ప్రభు పనుల వెనుక చాలా ఆత్మీయమైన పాఠాలు ఉన్నాయి. ఈ ప్రభు వల్ల ఉన్న చిహ్నాలు ఏంటంటే రక్తము, ద్రాక్ష రసము ఆయన రక్తమునకు గుర్తు, రొట్టె ఆయన శరీరమునకు గుర్తు. ఇప్పుడు ద్రాక్షరసము, రొట్టె, ఈ ద్రాక్షరసము దేన్ని సూచిస్తుందో అనంటే ఆయన పరిశుద్ధమైన రక్తానికి సూచిస్తుంది. ఎవరైతే ఆయన రక్తంలో కడగబడతారో పాప క్షమాపణకు గుర్తుగా ఉంటుంది. రొట్టె ద్రాక్షరసము, రొట్టె ఆయన మన కొరకు శ్రమ పడ్డాడు, నిన్ను నన్ను రక్షించడానికి. ఒక తల్లి ఒక బిడ్డను కనడానికి ఎంత ప్రసవ వేదన పడతాడో, ఒక పాపిని మార్చడానికి దేవుడు ఈ లోకంలో ఉన్న పాపులందరినీ మార్చడానికి ఆయన అంత వేదన పడ్డాడు.
యేసుప్రభు వారు నీ కొరకు నా కొరకు వచ్చారు. ఖచ్చితంగా మీరు అనుకుంటారు క్రైస్తవుల కొరకు వచ్చారని కొంతమంది అనుకుంటారు. రకరకాల ఆలోచనలు కలిగి ఉంటాం. యేసుప్రభు వారు ఈ లోకానికి రావడానికి గల కారణం నిన్ను చెర నుంచి తప్పించడానికి. మనం చెరలో ఉన్నాం, ఈ లోకంలో మనం కష్టాల్లో ఉన్నాం, బాధల్లో ఉన్నాం, శ్రమల్లో ఉన్నాం. ఎన్ని బాధలో మనకి, ఎన్ని ఆలోచనలు, నిద్ర పట్టదు, ఎన్ని కష్టాలు, అది లేదు ఇది లేదు, అది కావాలి ఇది కావాలి అని ఎంత బాధో. వీటన్నిటి నుండి విముక్తి కలిగించడానికి యేసుప్రభు వారి లోకానికి వచ్చారు. మనము ఆయనకి చేయవలసిన పని ఏమిటి అని అంటే, ఆయన నివాసం చేయడానికి మన హృదయంలో ఒక స్థలాన్ని సిద్ధపరచాలి. ఆ స్థలం కొరకే దేవుడు ఈ లోకానికి సిద్ధపరచాలని ఈ లోకానికి వచ్చి ప్రభు బల్ల ఆయన జీవాహారముగా మారిపోయాడు. ప్రభు బల్ల అంటే జీవాహారము, గుర్తుపెట్టుకోండి. జీవాహారము ప్రభు బల్ల అంటే మనం తినే ఆహారము శరీర ఆహారం. మనం తినే చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై అన్నీ మన శరీరానికి బలం. అన్నం తినకుండా మీరు ఒక రోజు ఉంటారు, అంతేగా. కొన్ని 2 రోజులు ఉంటారు, 3 రోజులు ఉంటారు. ఇంకా కొంచెం తట్టుకునే వాళ్ళు అయితే ఒక్కొక్కరు 1 రోజులు ఉంటారు అనుకున్నా. ఆ 1 రోజులు కూడా ఎన్ని పాటలు పడతారో, ఆ నీళ్ళు తాగి, ఆ జ్యూస్ తాగి. నేను అన్నం లేకపోతే మనం ఎలా అయిపోతామండి? మాట్లాడలేము, బాగుండాలి. కొంతమంది డైటింగ్ చేస్తారు, కొన్ని రోజులు చపాతీ తింటారు, 3 రోజులు చపాతీ తింటే 4 రోజులు కళ్ళు తిరిగి పడిపోతారు. అన్నండి, అన్నం ఎంత పడిపోతున్నాం. ఈ శరీరానికి ఆహారం లేకపోతే జోరిపోతాం, ఏమీ చేయలేము. ఎందుకు పనికిరాని వాళ్ళగా పడిపోతాం, ఎందుకు పనికిరాని వాళ్ళగా అయిపోతాం అన్నం తినకపోతే. అందరూ అన్నం తినొచ్చారా? ఇప్పుడు తినలేదులే, పొద్దుట తినేసారు కదా. అంటే ఇప్పుడు వరకు కావాల్సిన ఎనర్జీని పొద్దుట తినేశారు. టిఫిన్ తిన్నారు, భోజనం చేశారు, హ్యాపీగా వచ్చి కూర్చున్నారు. మళ్ళీ ఇది అయిన తర్వాత రోజుకి ఎన్నిసార్లు తింటున్నారు భోజనం? 2 సార్లు, సర్లే 2 సార్లు 3 సార్లు తినండి, మంచిది. తినటం వల్ల ఏమవుతుంది? మనకి బలం వస్తుంది, శక్తి వస్తుంది. మీటింగ్కి వెళ్ళాలంటే శక్తి వస్తుంది. ఈ శక్తి వస్తే మనం బ్రతికి ఉంటాం. అన్నం తినకపోతే చచ్చిపోతాం. ఒక మాటలో చెప్పాలి, అన్నం తినకపోతే చచ్చిపోతాం. ఇప్పుడు శరీరానికి అన్నం తింటున్నాం, మరి ఆత్మకు ఆయన జీవాహారంగా మారిపోయాడు. ఇది తింటే మనకి జీవం వస్తుంది. శరీరం బ్రతిగా ఉంది కానీ ఆత్మ చచ్చిపోయింది. సార్దీసు సంఘానికి చెబుతూ అంటాడు, యోహాను గారు రాసిన ప్రకటన గ్రంథంలో 7 సంఘాల గురించి చెప్పాడు. 7 సంఘాలకు 7 హెచ్చరికలు తీశాడు, 7 వాగ్దానాలు ఇచ్చాడు. అందులో 5వ సంఘం సార్దీసు అనుకుంటా. సార్దీసు సంఘానికి చెప్తూ ఉన్నాడు దేవుడు, నువ్వన్నీ బాగానే ఉన్నాయి, ప్రార్థన చేస్తున్నావు, సంఘానికి వస్తున్నావు, మీరంతా బాగానే చేస్తున్నారు, కానీ నీవు పేరుకు మాత్రం బ్రతుకు చేస్తున్నారు, కానీ నిజమైన బ్రతుకు కాదు. నీవు బ్రతుకుచున్నావు అన్న పేరు మాత్రం ఉంది, కానీ నీవు మృతుడవే. ఈరోజు మన పరిస్థితి అలాగే ఉండిపోయింది. పైకి ప్రార్థన చేస్తున్నాం, పైకి దేవుని మందిరానికి వస్తున్నాం, పైకి దేవుని పిల్లల్లాగా యాక్ట్ చేస్తున్నాం, పైకి సేమ్ ఇంకా యేసుప్రభు వాళ్ళగా కనిపిస్తున్నాం. ఇప్పుడు సాతాను ఎవరు వేషం వేసుకొని వస్తాడు? వెలుగుదూత వేషం వేసుకొని వస్తాడు. సాతాను ఎంత తెలివైనడంటే మీకు తెలియదు. సాతాను కొన్న తెలివి ఎంత నాలెడ్జ్ వాడు. అందుకని దేవుడు అక్కడి నుంచి పరలోకం నుంచి కిందకి విసిరేసాడు. ఆడి కిందకు వచ్చినట్టున్నాడా? ఆయన పాదపీఠాన్ని వాడి సింహాసనం లాగా మార్చేసుకున్నాడు. అందుకని ఈ ప్రకటన గ్రంథంలో ఇంకొక చోట కూడా చెప్తాడు, నీవు సింహాసనం ఉన్న, సాతాను సింహాసనం ఉన్న ప్రదేశంలో నీవు జీవిస్తున్నావు కాబట్టి నీవు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొని ఆయనకి సాక్షిగా జీవించాలి. ఇప్పుడు మనం ఉన్నది ఎక్కడ తెలుసా? సాతాను సింహాసనం కింద ఉన్నాం. ఆడు ఆధీనం ఉన్నాడు. భూమి మీద ఎటువంటి వాడంట? సాతాను భూమి మీద ఎటువంటి వాడు? ఆడికి ఏంటి బిరుదు చెప్పండి? సాతాను భూమి మీద గొప్పవాడు. ఆడు గొప్పవాడు కాబట్టి మనం ఎంత అల్లరి చేస్తున్నాడు. ఆడు గొప్పవాడు కాబట్టి దేవుని పిల్లల్ని అల్లరి చేసి ఆయన పిల్లలు కాకుండా చేస్తున్నాడు. భూమి మీద ఆడికి అధికారం ఇవ్వబడింది. ఈ భూమి మీద యేసు ప్రభువుని శాసించాడు సాతాన్ని, కొండ శిఖరాన్ని తీసిపోయి. గుర్తులేదు?
యేసుప్రభువాన్ని సాతాను 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత పైకి తీసుకొని పోయి ఇది ఆ రాళ్లను రొట్టెగా మార్చుకుని తిను, లేదా నేను ఆహారం ఇస్తాను, ఇవన్నీ నీకు ఇస్తాను, నాకు నమస్కారం చేయమని సాతాను యేసుప్రభువాన్ని అడిగిన సందర్భం. అంత గొప్పోడు. మనమేం పాడతాం? చాలా గొప్పోడు, చాలా గొప్పోడు. ఎవరు గొప్పోడు? ఇప్పుడు మనకి యేసయ్య గొప్పోడు. ఇప్పుడు సాతాను ఎవరు గొప్పోడు? సాతాను భూమి వాళ్ళందరికీ అది గొప్పోడు. ఇప్పుడు మనం ఎవరి సంబంధం? భూ సంబంధులమా, దేవుని సంబంధులమా? పరలోక సంబంధులం, దేవుని పిల్లలం మనం. కానీ మనం భూమి మీద ఉంటున్నాం కాబట్టి మనం ఎక్కడున్నా మనం ఆయన పిల్లల్లాగానే జీవించాలి. నువ్వు వెళ్ళావనుకో, ఈయన యేసయ్య పిల్ల. ఇప్పుడు బంగారం తీసుకెళ్ళి ఓ బొగ్గుల సంచిలో పడేసావనుకో, బంగారం ఏం చేస్తుంది? మెరుస్తూ కనిపిస్తుంది. సెపరేట్. దట్ ఈస్, అవునా కదా? బొగ్గుల్లో బంగారం మెరుస్తూ ఉంటుంది. బియ్యంలో పట్టుకెళ్ళి ఒక బొగ్గు వేసామనుకో, అది అక్కడ సెపరేట్గా ఉంటుంది. అక్కడ ఏంటి? ఒక సెపరేషన్ ఉండాలి, ఒక ప్రత్యేకమైన వారిగా మనం ఉండాలి. అందుకే యేసుప్రభు హెబ్రీ పత్రిక 6-7 అధ్యాయంలో అనుకుంటాను అంటాడు, ఆయన పవిత్రుడు, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఇప్పుడు మనం అలా ఉండాలి. సంఘంలో ఉన్నా, బయట ఉన్నా దేవుని పిల్లల్లాగా మనం జీవించాలి. అప్పుడు యేసయ్య సంతోషిస్తాడు. అప్పుడు ఆ ప్రభు వాళ్ళకి అర్థం. అందుకని మనుషుడు తను తాను పరీక్షించుకోవాలి. ప్రభు వాళ్ళకి ముందేం చేయాలో ఇప్పుడు మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం చదవండి. కాబట్టి ప్రతి మనుషుడు తనను తాను పరీక్షించుకొనవలెను. అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలో త్రాగు. సరిపోతాం. ఇప్పుడు ఏం చేయాలంటే ప్రతి మనుషుడు ప్రభు వాళ్ళకు ముందు చేయవలసిన పని ఏంటంట? మనల్ని మనము పరీక్ష చేసుకోవాలి. ఇది తినడానికి నేను అర్హున్నా. ఒకవేళ అర్హత కోల్పోయింటే మళ్ళీ తినే ముందు క్షమించమని అడిగి చేయాలి. ప్రార్థన చేయాలి. ఫస్ట్ ప్రార్థన చేయాలి, తర్వాత హృదయాన్ని పరీక్షించుకోవాలి, తర్వాత పశ్చాత్తాపంతో ఆ ప్రభు వాళ్ళ దగ్గరికి కావాలి, తర్వాత విశ్వాసంతో ఆ ప్రభు వాళ్ళలో చేయవేయాలి. ఇక్కడ ఎన్ని అంశాలు? 4 అంశాలు ఉన్నాయి. ప్రభు వాళ్ళలో చేయవేయడానికి ముందు మనం చేయవలసిన పని ఏమిటంటే మనల్ని మరి పరీక్ష చేసుకోవాలి, ప్రార్థన చేయాలి, తర్వాత హృదయాన్ని పరీక్షించుకోవాలి, తర్వాత మరి పశ్చాత్తాపంతో రావాలి. ఇప్పుడు ప్రార్థన చేస్తే ఏం చేస్తాడు దేవుడు? దేవుడితో మాట్లాడితే దేవుడు ఏం చేస్తాడు? మన హృదయంలో ఏముందో అని తెలియజేస్తాడు. హృదయంలో ఏముందో తెలుసుకున్న తర్వాత మనం ఏం చేయాలి? పశ్చాత్తాపడాలి. అయ్యో నేను చేశాను ప్రభు అని. ప్రార్థన చేయడం వల్ల మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే మనం తప్పు చేస్తే తప్పు చేస్తున్నాను ప్రభు అని మనకు అర్థమవుతుంది. అప్పుడు ఏం రావాలి మనకి? రిపెంటెన్స్, పశ్చాత్తాపము రావాలి. నేను ఇప్పటికీ చేయనని రావాలి. తర్వాత ఎప్పటికీ చేయనని ఏం చేయాలి? విశ్వాసంతో ప్రభు బలలో చేయాలి. ప్రభు బలకు ముందు చేయవలసిన 4 పనులు మీరు గుర్తుపెట్టుకోవాలి. మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. 1 ప్రార్థన చేయాలి, 2 మన హృదయాన్ని పరీక్షించుకోవాలి, 3 పశ్చాత్తాపంతో ఆయన ప్రభు బలను సమీపించాలి, 4 విశ్వాసంతో దానిలో పాల్గొవాలి. ప్రభు బలం గురించిన కొన్ని ముఖ్యమైన విషయాలు. ఇది నిజంగా మనం ఉంటాయి. ఇది భోజనం కాదు, ఇది పవిత్రమైన ఆరాధన. ప్రభువుని ఆరాధించడానికి వెళ్తున్నాం అంటున్నాం కదా. ఆరాధన, వర్షిప్. ప్రభు బలం తీసుకున్న వాళ్ళు ప్రభుని ఆరాధించడం. ఆరాధన అంటే అర్థం ఏంటంటే పాట పాడి మరి ఒక కోరస్ లాగా పాడటం అని ఆరాధన అది కాదు. లేదు దేవుని మందిరానికి వచ్చి పాటలు పాడటం ఆరాధన కాదు. ఆరాధన అంటే ఏమిటి అని అంటే దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించటం. దేవునికి వాక్యం ఎలా చెప్తుందో అలాగ మన బ్రతుకును మార్చుకోవటం. అదే చెప్తాను. వాక్యానికి మన అధికారం, మన ఇష్టం కాదు, ఇంకా దేవుని ఇష్టానికి మనం మారిపోవాలి. ఇప్పుడు ఎవరి ఇష్టం చేస్తున్నా చెప్పండి. మన అందరం దేవుని మందిరంలో దేవుని పిల్లలుగా జీవిస్తున్నాం. కానీ నేను అదే బాధపడుతుంటాను. నేను కూడా నాతో కలిపి కూడా అంటారు కొన్ని. నేను కూడా అలాగే చేస్తాను కదా, నా ఇష్టం నచ్చినట్టు చేస్తాను. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? దేవుని కుమారులు అడిగి ఏం చేస్తారు? దేవుని ఇష్టానుసారంగా చేస్తాడు. అలా చేసిన వాళ్ళు ఒక ముఖ్యమైన వ్యక్తి ఆదికాండంలో ఉన్నారు. ఆయన ఎవరో? అబ్రహాం గారు. అందుకని ఆయన ఏమయ్యాడు? విశ్వాసులకు తండ్రి అయ్యాడు. తర్వాత
ఆయనకి ఇష్టానుసారంగా చేస్తాడు. అయితే తన ఇష్టానుసారంగా చేశాడు ఒక వ్యక్తి, ఆయన సహోదరుడు. ఆయన ఎవరు? లోతు తన ఇష్టానుసారంగా చేశాడు కాబట్టి ఏం చేశాడు? వెళ్ళి సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఇల్లు కట్టుకున్నాడు. ఇల్లు కట్టుకోవడమే కాదు, తన పిల్లల్ని ఆ పాపులకి ఇచ్చి పెళ్ళిళ్ళు చేశాడు. చేయటమే కాదు, అగ్నిగంధకాలతో దేవుడు కాలుస్తూ ఉన్నప్పుడు మీరు పారిపోండి అని చెప్పినప్పుడు దేవుడు చెప్పాడు వెనక్కి తిరిగి చూడదండి. భార్యకి చెప్పాడు వెనక్కి తిరిగి చూడొద్దారండి దేవుడు, మనం వెళ్ళిపోదాం, వెనక్కి తిరిగి చూడకని చెప్పినప్పుడు ఏమైంది? ఉప్పు స్తంభమైంది. చూసింది, చేయొద్దని పని చేసింది. దేవుడు ఎటువంటి వాడంటే దేవునికి నీ మీద దేవుడికి నీవు ఇష్టంగా జీవిస్తే, ఒకవేళ నువ్వు కష్టాల్లో పడితే ఆయన నిన్ను లేవనెత్తుతాడు. అది మాత్రం నిజం. దేవుడు ఊరుకోవడం. దేవుని పిల్లల్ని ఎవరైనా ఏమైనా చేస్తే, నా సేవకుడిని ఏమైనా చేస్తే నా కనుగుడ్డును కుట్టట్టు. నీ కంట్లో నేను వచ్చి ఏర్పడితే ఊరుకుంటాను, చంపేస్తాను, కన్ను దగ్గర చేయిస్తారు కదా. అంత ప్రొటెక్షన్ దేవుడు మనకి ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే యథార్థమైన జీవితం కావాలి. ఎప్పటికీ కూడా మన మంచితనం మనల్ని కాపాడుతుంది. ఒక చిన్న స్టోరీ ఉన్నది, నేను ఇప్పుడు చదివాను, ఇప్పుడు కాదు. ఒక వ్యక్తి, ఆయన మీరు ఏదో ఒకటి అనుకుందాం, ఏ సుబ్బారావు ఏదో అనుకుందాం. ఒక వ్యక్తి ఒక అరణ్య మార్గం గుండా ప్రయాణం వెళ్తున్నట్ట. కారణం ఏంటంటే వాళ్ళ కుమార్తె వివాహం చేయాలని చెప్పి ఒక ఊరికి వెళ్ళి ఆ బంగార ఆభరణాలు కొనుక్కు రావాలంటే ఈ మధ్యలో ఒక అరణ్యాన్ని దాటి వెళ్ళాలి. ఈ అరణ్యాన్ని దాటి వెళ్దామని చెప్పి కొంత బంగారము ఈ వస్తువులు తీసుకుని ఆ మధ్యదారులు నడుచుకుంటా వెళ్తున్నాడండి. నడుచుకుంటా వెళ్తుంటే అమాంతంగా ఒక రాక్షసుడు వచ్చి, నాకు ఆకలిగా ఉంది, నేను నిన్ను తినాలి అన్నాడంట. రాక్షసుడు వచ్చి ఏమన్నాడు? నాకు ఆకలిగా ఉంది, నేను నిన్ను తినాలి అన్నాడంట. మరి ఎలా ఉంటుంది అక్కడ పరిస్థితి? ఆడి తినకముందే చచ్చిపోతాం మనం రాక్షసుని చూసి. ఈయన అన్నాడంట, నిజమే, నువ్వు తినాలనుకుంటున్నావు కాబట్టి నేను ఇలా పలానా పని మీద నేను ఒక చోటకి వెళ్తున్నాను, నా కుమార్తె వివాహం, నేను నా పని చేసుకుని నీ పని నేను చేస్తాను, నాకు ఈ అవకాశాన్ని ఏమని రాక్షసుని అడిగాడంట. సరే నువ్వు వెళ్ళి రా అని చెప్పినప్పుడు అతను ఆ బంగారం కొడుకుని వచ్చి కుమార్తెకి ఇచ్చేసి, ఇదిగో మరి నేను అరణ్య మార్గం గుండా వెళ్తా ఉన్నప్పుడు ఒక రాక్షసుడు నన్ను ఇలాగ అడ్డగించి తినాలన్నాడు. వాడిని రిక్వెస్ట్ చేశాడు, అడిగాడు. మనం నిష్ఠగా ఉంటాం కాబట్టి, ఖచ్చితంగా బ్రతుకుతాం కాబట్టి అబద్ధం ఆడకూడదు, వెళ్ళాలి, నేను ఆయన మాట ఇచ్చి వచ్చాను నేను భార్యతో చెప్తున్నప్పుడు కొడుకు విన్నాడంట పక్క నుంచి. తన కుమారుడు విని, మా నాన్నకంటే ముందు మా నాన్న ఇంత మంచి పని చేశాడు కాబట్టి నేను వెళ్ళిపోయి ఆ రాక్షసుడికి ఆహారంగా మారిపోదామని కొడుకు ముందు వెళ్ళిపోడంట ఆ రాక్షసుడి దగ్గరికి. వెళ్ళిపోయి, ఇదిగో ఇలాగ మా నాన్నగారు ఈ మంచి పని మీద వెళ్ళారు, మా నాన్నగారిని కాదు నువ్వు నన్ను తిని అన్నాడంట. ఎంతలో తండ్రి వచ్చాడంట. ఏంటా నువ్వు వచ్చావంటే, నువ్వు అమ్మతో చెప్పడం నేను అన్నాను అన్నాడంట. అయ్యో వద్దు, నన్ను తినని ఈయన, నన్ను తినని తండ్రి కొడుకులు అనుకున్న లోపులోనే ఎవరు వచ్చారు? వాళ్ళ భార్య వచ్చిందంట. ఇదిగో నా కొడుకులకి, నా కూతురికి, నా కొడుకు తండ్రి కావాలి, నేను అక్కర్లొద్దు, వాళ్ళిద్దరిని విడిచిపెట్టు, నా భర్తని కొడుకుని, నన్ను తిను అన్నారంట. ఈలోపు ఇంకొక అమ్మాయి వచ్చిందంట. ఆ అమ్మాయి ఎవరో పెళ్లి కూతురు వచ్చిందంట. పెళ్లి కూతురు కదా, దీని అంతటికి కారణము నేనే, మా అమ్మని, మా అన్నయ్యని, మా నాన్నని విడిచిపెట్టు, నన్ను తిని అన్నారంట. రాక్షసుడు కర్ణాటక నీరు కార్చుకుని పశ్చాత్తాపంతో పడినప్పుడు ఆయన గంధర్వుని రూపంలో